ఇదే కదా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కలల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ ఎండుటాకులు. రచన సమర్పణ చిర్రావూరు మదన్ మోహన్. అది ఒక సామాన్య వృద్ధాశ్రమం. బ్రతికి చెడిన, బ్రతుకు జీవనం లేని, తమ చేతులారా సాకిన సంతానం విసర్జించినందున బ్రతుకు మీద విరక్తి కలిగిన బ్రతుకు జీవులు కలిసి ఉండే స్థలం. వీరిలో కొందరు దంపతి సమేతంగాను, కొందరు భార్య పోయిన భర్త, భర్త పోయిన భార్య, ఇలా వారి విధి చేసిన విలయతాండవంతో అక్కడ అరమనస్సుతో జీవిస్తున్న విరహజీవులు. ఎవరి నోట్లో చూసినా విరక్తి వాక్యాలే, కానీ అంతర్మనస్సు మాత్రం ఇంకా దేనికో ఆశ. నిజమే, అది మానవ సహజం. నేటిని నిందించిన రేపటి మీద ఓ చిన్న ఆశ. ఏదైనా చిత్రమో విచిత్రమో అద్భుతమో జరుగుతుందని, జరగాలని ఎదురుచూపు. అది జరగనందున నిరాశ, నిస్పృహ. అయినా జీవితం ముందుకు సాగిస్తూనే ఉన్నారు అందరూ. నిజానికి ఆ వృద్ధాశ్రమం బయట ఉన్న ఎందరో వ్యక్తుల జీవితం కూడా ఇలాగే ఉంటుంది. ఆ వృద్ధాశ్రమ కార్యదర్శికి, యాజమాన్యానికి ఉన్న పరపతి వల్ల అక్కడికి వారానికి ఒకరు వచ్చి పుట్టినరోజుకో పెళ్లి రోజుకో అక్కడి సభ్యులకి చీరలు, ధోవతులు, దుప్పట్లు, దిండ్లు, తుండుగుడ్డలు, సబ్బులు, కొబ్బరి నూనె సీసాలు, పేస్టు, బ్రష్లు ఇలా వారి వారి శక్త్యానుసారం, ఇష్టానుసారం ఇస్తుంటారు. దాన్ని భద్రపరచలేక వీరు పడే అవస్థలు ఇంత అంతా కాదు. అలాగే వారానికి ఒకసారి 2 సార్లు వీరికి స్వీట్తో సహా బ్రేక్ఫాస్టో భోజనమో సమర్పించుకునే సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అన్నీ తిన్న తర్వాత ఆ తినుబండారాల ఉప్పు కారం ఎక్కువ తక్కువల గురించి, స్వీట్ యొక్క సైజుల గురించి వంకలు చెప్పుకోవటం వీరి పరిపాటి. బయట వారు ఎవరైనా వచ్చి వీరిని పరామర్శిస్తే, మాదేముంది, జీవిత ఆఖరి దశలో ఉన్నాం, ఎండుటాకులం, ఎప్పుడైనా రాలిపోతాం, మా శేష జీవితం కృష్ణ రామ అంటూ పోతే చాలు అని సెంటిమెంట్గా చెప్తారు. ఆ క్షణం వీళ్ళ మాటలు వినేవాళ్ల కంట్లో కన్నీళ్లు తిరుగుతాయి. వీరిపై అపరిమితమైన భక్తిభావన భావం కలుగుతుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్లోనే పేరు మోసిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తని ఆ రోజు యాజమాన్యం పిలిచి ప్రవచనం ఇప్పించారు. ఆయన వచ్చి ఆ రోజు ఆశలను విసర్జించాలి, ఆశే అన్ని అరిష్టాలకు మూల కారణం, ఆశను త్యాగం చేసిన వాడు బుద్ధుడు, వేమన, సకల మహర్షులకు సరిసమానం అని చెప్పి వారిచ్చిన పైకంను, పారితోషికాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. గాంధీ, యేసు, మహమ్మదునే మరిచిన లోకం ఆయన లెక్క. ఆయన చెప్పినవన్నీ గాలికి వదిలేశారు. ఆ రోజు ఓ వ్యాపారవేత్త ఈ వృద్ధాశ్రమ సభ్యులకు అతని తండ్రి జ్ఞాపకార్థం ఏదైనా ఇవ్వాలని వీరికేం కావాలి అని అడిగాడు. అందరూ అలవాటు ప్రకారం ఆఖరి దశలు, రాలే ఎండుటాకులు, కృష్ణారామ కథలు చెప్పారు. ఆయన ఇలా కాదని, మీకెవరెవరికి ఏం కావాలో ఓ చీటీ మీద రాసి ఇవ్వండి, దాన్ని పంపిస్తాను అన్నాడు. అందరూ రహస్యంగా ఒకరికి తెలియకుండా ఒకరు చీటీ రాసిచ్చారు. మర్నాడు ఓ ట్రక్కు నిండా సూట్ కేసులు, పెట్టెలు దిగినాయి. ఆ అందరి ఆశాజీవుల పెదాలపై ఓ తాత్కాలిక చిరునవ్వు మెరిసింది. అంతవరకు వారు చేర్చి పెట్టుకున్న వస్తువుల దాచుకోవాలన్న ఆశ, దాన్ని ఎవరైనా ఎత్తుకుపోతారు అన్న భయం, ఒకరికి తెలియకుండా ఒకరికి సూట్ కేస్ కావాలన్న నివేదనను సమర్పింపజేసింది. ఆశ, భయం మానవ జీవితానికి పునాదులు. నమస్కారం. నేటి కథ
ఎండుటాకులు. రచనా సమర్పణ చిర్రావూరు మదన్ మోహన్.